సన్నబియ్యాన్ని అందిస్తుంది. రానున్న వర్షాకాలం నేపథ్యంలో సరఫరాలో జాప్యంతో నిరుపేదలు ఆకలితో అలమట్టించకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుగానే పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్ దుకాణాలకు 3 నెలలకు సంబంధించిన కోటాను ఒకేసారి పంపిణీ చేస్తుంది. వర్షాకాలం పొలం పనుల్లో బిజీగా ఉండే రైతన్నలు వాగులు వంకల కారణంగా రవాణాలో అంతరాయంతో కొందరికి ఈ సీజన్లో బియ్యం సరిగా అందదు. దీంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అనేక మంది లబ్ధిదారులు ఆనందం వ్యక్తమవుతుంది. 3 నెలల కోట ఒకేసారి ఇంటికి రానుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు వీరు. తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఒకేసారి 3 నెలల సన్నబియ్యం కోట పట్ల లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వర్షాకాలంలో కురిసే అధిక వర్షాల కారణంగా పనులకు పోలేక ఇంట్లో ఉండిపోయినా ఈ బియ్యం ఉపయోగపడుతుందని పేద వ్యవసాయ కూలీలు భావిస్తున్నారు. మరోపక్క లబ్ధిదారులు ఒకేసారి అధిక సంఖ్యలో ఆయా రేషన్ దుకాణాలకు వస్తుండటంతో రద్దీ నెలకొంటోంది. ప్రతి నెల 15వ తేదీ వరకే బియ్యం పంపిణీ చేస్తుండగా ఈ నెల మాత్రం 30వ తేదీ వరకు పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ నిల్వలు ఎక్కడ ముగిసిపోతాయోననే ఆందోళనతో దుకాణాలకు లబ్ధిదారులు పరుగులు పెడుతుండడం కారణంగా పంపిణీలో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతోందని డీలర్లు చెబుతున్నారు. మరోపక్క పెద్ద మొత్తంలో నిల్వ చేసుకోవడం కూడా సమస్యగా మారుతోందని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాదు టౌన్ నుంచి షాప్ నంబర్ 29 భూమన్న కొమ్మవార్. ఈ ఇంటర్వ్యూలో సంతోష పరిచేది ఏంటిదంటే ఈ స్టాకు మనకు 3 నెలలది సరిగ్గా వస్తుంది. పబ్లిక్ కూడా సంతోషపడుతున్నారు. కాదనుకుంటే ఒక్కొక్క వ్యక్తికి కనీసం ½ గంటకు ఎక్కువ పడుతున్నది. ఒక మనిషి వచ్చిందంటే షాప్ ముందట 3 గంటలు నిలబడాలి చేస్తున్నది. దానికి ఇబ్బంది పడుతున్నారు. రేషన్ మాత్రం సంతోషపడుతున్నారు. ఈ రెయినీ సీజన్ అనేది ఎప్పుడైనా కానీ 3 నెలలది విలేజ్లలో స్టాక్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు సిటీలో కానీ విలేజ్లో కానీ 3 నెలలది ఒకటేసారి ఇష్యూ చేయమని ఆర్డర్ ఇవ్వటం వలన పబ్లిక్ కూడా సంతోషపడుతున్నారు. ఇది ఇంతవరకు కరెక్టే. కాదనుకుంటే మా డీలర్ సమస్యలు ఏంటి అని అంటే ఈ సాఫ్ట్వేర్కు చేంజ్ చేయటం వలన మాకు స్టాకు కరెక్ట్ మన మైనస్ కానీ అప్పుడప్పుడు మధ్యన సాఫ్ట్వేర్ చేంజ్ చేయటము దీంతో మాకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అంతేగాని వేరేది ఏం లేదు. అంతా సంతోషమే. గవర్నమెంట్కు అందరూ కృతజ్ఞతలు తెలుపుతూనే ఉన్నారు పబ్లిక్. కాదనుకుంటే డీలర్కు కొద్దిగా ఇబ్బందిగా ఉంది అంతే. కస్టమర్ కూడా ఒక కార్డు హోల్డరు వచ్చి ఒక ½ గంట మినిమం నిలబడవలసి వస్తున్నది. అది ఒకటి తప్ప వేరేదేం లేదు. అంతా బాగుంది. మాకు సరుకులు కూడా సరిగ్గానే టైం మీద వస్తున్నాయి. టైం మీద మేము ఇవ్వగలుగుతున్నాం. థ్యాంక్ యూ. ప్రతి ఏటా అధిక వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వరదలు సంభవిస్తుంటాయి. నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లడం, దారులు కొట్టుకుపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. దీంతో అనేక గ్రామాల ప్రజలు రేషన్ దుకాణాలకు వెళ్లి బియ్యం తీసుకోవడం ఇబ్బందికరంగా మారుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాకాలంలో మరింత దయనీయ పరిస్థితులు కనిపిస్తుంటాయి. జిల్లాలో అధికంగా మారుమూల ప్రాంతాలు ఉండడం, ఎక్కువగా పంచాయతీలలో రేషన్ దుకాణాలు ఉండడంతో వాటి అనుబంధ పల్లెలు వీటి వద్దకొచ్చి రేషన్ బియ్యం తీసుకెళ్లాల్సి ఉంటుంది. వానాకాలంలో ఏకదాటిగా వర్షాలు కురిస్తే దారులు బాగాలేక వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఉంటే అనేక మంది బియ్యం తీసుకోలేని సందర్భం ఉంటుంది. ఈ ఏడాది అలాంటి పరిస్థితి ఎదురు కాకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందస్తుగానే జూన్, జూలై, ఆగస్టుకు సంబంధించి బియ్యం కోటాను లబ్ధిదారులకు ఒకేసారి పంపిణీ చేస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 1,92,727 మంది లబ్ధిదారులు ఉండగా కొత్తగా 995 మంది రేషన్ కార్డులు పొందారు. వీరికి 3 నెలల కోటాకు సంబంధించి 12,000 మెట్రిక్ టన్నుల కోట అవసరమని అధికారులు గుర్తించారు. ఇందుకు అవసరమైన బియ్యాన్ని నిజామాబాద్ జిల్లా నుంచి కొనుగోలు చేసి ఇక్కడకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం 3,700 మెట్రిక్ టన్నులు మాత్రమే జిల్లాకు చేరుకోగా మిగతావి రోజువారీగా అక్కడి నుంచి బియ్యాన్ని తీసుకొస్తూ రేషన్ దుకాణాలకు తరలిస్తారు. ఇలా పూర్తి కోటా చేరుకుంటుందని లబ్ధిదారులు ఆందోళన చెందవద్దని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసే ఈ ప్రతిష్టాత్మక ప్రోగ్రాం సన్నబియ్యం
ప్రీవియస్ ఇయర్స్లో చూస్తే ఈ లాస్ట్ మంత్ 89% మన వాళ్ళు తీసుకున్నారు. 1,91,000 కార్డ్స్లలో 1,72,000 మెంబర్స్ రేషన్ కార్డు లబ్ధిదారులు సన్న బియ్యం తీసుకున్నారు. ఇంకోటిది లాస్ట్ పర్ఫార్మెన్స్ పీడిఎస్ది చూస్తే 15 days వరకు అయ్యే మూమెంట్ పోయిన నెల ఫస్ట్ వీక్లోనే జనాలు తీసుకున్నారు. నేను పర్సనల్గా చెప్పేదంటే ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఎవ్రీ నెల బియ్యం ఇస్తుంది గవర్నమెంట్. మీరు తొందర పడాల్సిన అవసరం లేదు. ప్లస్ పోర్టబిలిటీ కింద మీరు ఎక్కడున్నా, మీరు తెలంగాణలో ఎక్కడున్నా ఏ షాప్లో అయినా థంబ్ ఇచ్చి బయోమెట్రిక్ ఇచ్చి తీసుకోవచ్చు. మన గవర్నమెంట్ దగ్గర సఫిషియెంట్ స్టాక్ ఉంది. ఈ ప్రక్రియలోనే ఈ వర్షాకాలంలో గవర్నమెంట్ డెసిషన్ ఏం తీసుకుందంటే 3 monthsది ఒకేసారి పీడిఎస్ రైస్ మీరు తీసుకోవచ్చు, వినియోగదారులు తీసుకోవచ్చని. కాబట్టి మీరు షాప్కి వెళ్ళినప్పుడు బయోమెట్రిక్ ఇస్తే 1 month వస్తుంది, అలానే 3 times ఇస్తే 3 months వస్తుంది. ఒకేసారి మీరు 3 months కూడా తీసుకోవచ్చు, లేకపోతే మీ అనుకూలంగా ఎలా ఉంటే అలా తీసుకోవచ్చు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని, 3 నెలల బియ్యం పంపిణీ నిర్ణయం చాలా బాగుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. గత ప్రభుత్వం దొడ్డు బియ్యం పంపిణీ కూడా సక్రమంగా చేయలేకపోయిందని, కానీ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వర్షాల నేపథ్యంలో ముందస్తుగానే 3 నెలల బియ్యం కోట అందిస్తుందన్నారు. నిరుపేదలు, మారుమూల ప్రాంతాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారి సన్న బియ్యం ఇస్తున్న మా రేవంత్ అన్న సర్కార్కు ధన్యవాదాలు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంటే బీజేపీ వాళ్ళు మేము ఇస్తున్నామని చెప్పేసి భుజాలు తడుపుకుంటారు. నిజంగా మీరు ఇస్తే రాష్ట్రంలో 18 రాష్ట్రాల ఒక్క రాష్ట్రంలోనైనా ఇస్తుండ్రా? మీరు ప్రభుత్వం దొడ్డు బియ్యమే చక్కగా ఇవ్వకపోతుండే ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురద జల్లుతుండ్రు. మీరు ప్రజలు ఇబ్బంది పడకుండా అని చెప్పేసి 3 నెలలు ఒకటేసారి ఇస్తున్న మా తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్ ఇంకా 10 ఏళ్ల పాటు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ సన్న బియ్యాన్ని ఫ్రీగా 3 నెలల వరకు ఏకకాలంలోనే 3 నెలల బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు పల్లెల్లో, గూడాలలో, తాండాలలో ఇవల్ల చాలా హర్షం చెందుతున్నారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇటువంటి ప్రతి పథకం కూడా ప్రతి పేరుకి చేరుతుంది. గత సంవత్సరాలలో టీఆర్ఎస్ కాలంలో ఒక్క పేదోడు కూడా ఫలితం పొందింది లేదు. ప్రభుత్వం ముందస్తుగానే 3 నెలలకు సరిపడా సన్నబియ్యం అందించడం పట్ల చాలా సంతోషంగా ఉందని లబ్ధిదారులు అంటున్నారు. బియ్యం అందించే సమయంలో వర్షాలు కురిస్తే చాలా మంది ఆ సమయానికి తీసుకోలేని పరిస్థితి ఉంటుందన్నారు. ఈ ఏడాది అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదన్నారు. అనేక మంది నిరుపేదలకు ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రయోజనం చేకూరుతుందన్నారు. మాలాంటి పేదల కోసం ప్రభుత్వం అనేక మంచి పనులు చేస్తుందని పేద లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా సన్నబియ్యం సరఫరా చేయటమే కాకుండా వర్షాకాలం నేపథ్యంలో 3 నెలల కోట ఒకేసారి పంపిణీ చేయటం మాలాంటి పేదలకు ఒక వరమన్నారు. రెడ్డి గారు 3 నెలల బియ్యం, సన్న బియ్యం 3 నెలల వరకు ఒకటేసారి 3 నెలల బియ్యం ఇచ్చేస్తున్నారు. ఇంతవరకు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా 10 సంవత్సరాలు గవర్నమెంట్ పాలించింది. ఇంతవరకు కూడా ఎలాంటిది దుడ్డు బియ్యం ఇచ్చుకుంటేనే 1 నెల ఇచ్చుడు, 1 నెల తప్పించుడు, 1 నెల ఇచ్చుడు, 1 నెల తప్పించుడు. అదేవిధంగా కూడా మళ్ళీ ఈ పింఛన్ కూడా ఒక్కొక్క నెల కూడా తప్పిస్తుండే. అట్లా ఒక 10 సంవత్సరాల 3 సంవత్సరాలు చిట్ట కొట్టేసింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది 26 తారీఖు 27 తారీఖు కూడా పింఛన్ కరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ 10 సంవత్సరాలు అయినా ఇంకా ఓట్లు వేయగలగాలని జనం కూడా బుద్ధి చెప్తున్నాం. తర్వాత ఇంకా 10 ఏళ్ళు అయినా కానీ ఈ గవర్నమెంట్ కూలిపోవద్దని చెప్పి మా చిల్లర జనమంతా కోరుకుంటున్నది. మాకు ఇప్పుడు కోట బియ్యం కూడా ఇంతకుముందు దొడ్డు బియ్యం వస్తుండే సార్, ఇప్పుడు మాకు సన్న బియ్యం వస్తున్నాయి. 3 నెలల బియ్యం ఒకటేసారి వస్తున్నాయి సార్. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా 3 నెలల సన్న బియ్యం కోట ఒకేసారి పంపిణీ చేస్తుండటంతో గ్రామాలలో పండగ వాతావరణం కనిపిస్తోంది.